Hello everyone. In previous lecture we are discussing about what is vector and vector methods, and also what is wrapper classes, and also discuss about methods in wrapper classes. This is our previous lecture. వెక్టర్ అంటే ఏంటి, మనం ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్టే వెక్టార్ అండి. ఆ వెక్టార్లో సమ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. అంటే లిస్ట్ అని చెప్పాం. వెక్టార్ అంటే నథింగ్ బట్ లిస్ట్. ఆ లిస్ట్లో మీరు కావాలి అంటే ఆబ్జెక్ట్స్ని యాడ్ చేయొచ్చు, అలాగే డిలీట్ చేయొచ్చు. వీటిని సపోర్ట్ చేసే మెథడ్స్ ఉన్నాయి. లిస్ట్ డాట్ రిమూవ్ ఎలిమెంట్, యాడ్ ఎలిమెంట్, యాడ్ ఎలిమెంట్ పొజిషన్ ఎట్, ఓకేనండి. రిమూవ్ ఎలిమెంట్ ఎట్, యాడ్ ఎలిమెంట్ ఎట్ అని, నెక్స్ట్ రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్ అని, లిస్ట్లో ఉండే ఆల్ ఎలిమెంట్స్ని డిలీట్ చేయడానికి. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ది మెథడ్స్ ఇన్ వెక్టర్స్. అలాగే వ్రాపర్ క్లాసెస్ అంటే ఏంటి అంటే ప్రిమిటివ్ టైప్ నుంచి ఆబ్జెక్ట్ టైప్కి కన్వర్ట్ చేసేదే వ్రాపర్ క్లాసెస్. ఓకేనండి. ప్రిమిటివ్ అంటే మనం డిస్కస్ చేసేవంటి ఇంట్ ఫ్లోట్ డబుల్ అండ్ లాంగ్ టైప్ని మనం ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయడం, లేదా ఈ 4 టైప్స్ని స్ట్రింగ్స్ కింద కన్వర్ట్ చేయడం. స్ట్రింగ్స్ని అగైన్ మళ్ళీ మనం ఈ ప్రిమిటివ్ టైప్ కింద కన్వర్ట్ చేయడానికి సమ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఆ మెథడ్స్ యూస్ చేసి మనం కన్వర్షన్ అనేది చేస్తాం. ఇది మనం ప్రీవియస్ లెక్చర్లో నేర్చుకున్న కంటెంట్ అండి. నౌ లెట్ us స్టార్ట్ టుడేస్ టాపిక్, that is defining interfaces, extending interfaces, and implementing interfaces, and accessing interface variables. These are the topics we are learned in this lecture or in this video. Now eagerly going to the concept, that is interfaces. What is interfaces? The general definition of interface. అసలు ఇంటర్ఫేస్ అంటే ఏంటండి? ఇంటర్ఫేస్ అంటే ఇట్ ఈజ్ ఏ మీడియేటర్ అండి. నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ మీడియేటర్ బిట్వీన్ 2 థింగ్స్. ఇక్కడ ఇంటర్ఫేస్ అంటే నార్మల్గా టెక్నికల్ వర్డ్స్ ప్రకారం ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ ఇంటర్ఫేస్ బిట్వీన్ హ్యూమన్ అండ్ సిస్టమ్ ఆర్ మిషన్. అంటే కంప్యూటర్ అనేది ఒక మిషన్ అనుకుంటే ఆ మిషన్కి హ్యూమన్కి మధ్యలో ఇంటర్ఫేస్ కింద యాక్ట్ చేసేది ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మనం చెప్పేది సిస్టమ్కి అర్థమయ్యేటట్టు, సిస్టమ్ చెప్పేది మనకి అర్థమయ్యేటట్టు కన్వర్ట్ చేసి మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ప్లేస్ చేసేది ఎవరు అంటే ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్ ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఓకేనండి. మనం ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తాం. ఇంగ్లీషు మన కీబోర్డ్లో అన్నీ కూడా ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి, ఇంగ్లీషు న్యూమరికల్స్ అండ్ సింబల్స్ ఉంటాయండి, లేదా సమ్ స్పెషల్ కీస్ అనేవి ఉంటాయి. మనం టైప్ చేసిన సిస్టమ్కి అర్థమయ్యి సిస్టమ్ రెస్పాండ్ అయ్యేటట్టు, అంటే మనం జస్ట్ డబుల్ క్లిక్ చేసామనుకోండి, దాని అర్థం ఏంటి, ఓపెన్ అవ్వమని, పర్టికులర్ ఫోల్డర్ ఓపెన్ అవ్వడానికి. మనం ఒక యాక్షన్ పర్ఫామ్ చేయగానే దానికి అవతల వైపు నుంచి అంటే సిస్టమ్ సైడ్ నుంచి రెస్పాండ్ అనేది వచ్చేటట్టు, సిస్టమ్కి అర్థమయ్యేటట్టు ఆ ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేసేది ఎవరు అంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అంటే హ్యూమన్ అండ్ సిస్టమ్. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం జావాలో ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తామండి. ఇక్కడ ఇంటర్ఫేస్ ఈజ్ బేసికలీ ఏ కైండ్ ఆఫ్ క్లాస్. ఇంటర్ఫేస్ అనేది కూడా సేమ్ క్లాస్, కాకపోతే ఇక్కడ లైక్ క్లాసెస్ ఇంటర్ఫేస్ కంటైన్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. సేమ్ క్లాస్ ఎలా ఉంటుందో ఇంటర్ఫేస్ కూడా అలాగే ఉంటుంది. ఇంటర్ఫేస్ అంటే వన్ కైండ్ ఆఫ్ క్లాస్. ఇక్కడ కూడా మనం క్లాస్లో డిఫైన్ చేసినట్టు మెంబర్స్ని డిక్లేర్ చేస్తాము, డేటా మెంబర్స్ అంటే నథింగ్ బట్ ఈ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాము, అలాగే మెథడ్స్ని డిక్లేర్ చేస్తాము. ఓకే అండి. ఇంటర్ఫేస్ డిఫైన్స్ ఓన్లీ abstract methods, no code, and final fields, constant data. ఓకేనండి. ఇక్కడ నాకు ఇంటర్ఫేస్లో నేను మెథడ్స్ని కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయను. ఓకేనండి. అంటే abstract మెథడ్స్ ఉంటాయి. abstract అంటే డేటా హైడ్ చేస్తాం.
ఓకేనండి. అబ్స్ట్రాక్షన్ అంటే మనం ఏం చేస్తాం, డేటాని హైడ్ చేస్తాం. అంటే అందరికీ రాసే కోడ్ అనేది కనిపించిన అవసరం లేకుండా అబ్స్ట్రాక్ట్ చేస్తాం. సేమ్ ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. అంటే మెథడ్ ఉంటుంది, మెథడ్ నేమ్ ఉంటుంది, కానీ విత్ ఇన్ పారాన్సిస్ అంటే ఓపెన్ క్లోజింగ్ మెథడ్ లోపల ఎలాంటి కోడు ఉండదండి. అలాగే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామన్నాం కదా, ఆ వేరియబుల్స్ అనేవి కాన్స్టెంట్ డేటా ఉంటుంది. కాన్స్టెంట్ అంటే కాంట్ చేంజ్. ఓకేనండి. మనం జావాలో ఈ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, మనకి ఇన్హెరిటెన్స్ టాపిక్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ని నార్మల్గా అయితే జావా బై యూజింగ్ క్లాసెస్ యూజ్ చేసి జావా అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేయదు. ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ యూజ్ చేసి మాత్రమే నాకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఇందులో యూజ్ చేసే మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ వల్ల ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుందండి. అంటే నేను 2 డిఫరెంట్ క్లాసెస్ తీసుకున్నాను. 2 డిఫరెంట్ క్లాసెస్ తీసుకుని 2 డిఫరెంట్ క్లాసెస్ నుంచి కూడా మెథడ్స్ని నేను ఏం చేస్తాను, కాల్ చేయొచ్చు. కాల్ చేసినప్పుడు నాకు థర్డ్ సబ్ క్లాస్ అనేది 2 క్లాసెస్ నుంచి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అని చెప్పి 2 సూపర్ క్లాసెస్ నుంచి నాకు ఉండే సబ్ క్లాస్ ఏంటండి, క్లాస్ సి అనేది ఒక క్లాస్ ఉంది. దీన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. 2 సూపర్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ని తీసుకుంటున్నాయి. ప్రాపర్టీస్ని తీసుకోవడం నార్మల్ క్లాసెస్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఎగ్జిక్యూట్ చేయలేము జావాలో. ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేయగలం. కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది జావాలో ఇంట్రడ్యూస్ అయింది. ఇక్కడ మనకి ఇంటర్ఫేస్లో ఏంటి, సేమ్ క్లాస్ లాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మెథడ్స్ అనేవి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, కోడ్ అనేది ఉండదు. ఓకేనండి. జావా సబ్ క్లాస్ కాంట్ హ్యావ్ మోర్ దాన్ 1 సూపర్ క్లాస్ బట్ కెన్ ఇంప్లిమెంట్ మోర్ దాన్ 1 ఇంటర్ఫేస్. జావా సబ్ క్లాస్ అనేవి హ్యావ్ మోర్ దాన్ 1 సూపర్ క్లాస్ బట్ క్యాన్ ఇంప్లిమెంట్ మోర్ దాన్ 1 ఇంటర్ఫేస్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సూపర్ క్లాసెస్ అనేవి టూ సూపర్ క్లాసెస్ ఉండి ఒక సబ్ క్లాస్ ఉంటుంది. కాబట్టి మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది క్లాస్ టాపిక్ యూజ్ చేసి అవ్వదు అని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఒక సూపర్ క్లాస్ ఉండి ఒకటి ఇంటర్ఫేస్ ఉందనుకోండి, ఇంటర్ఫేస్ అయినా కూడా క్లాసే. ఒకటి సూపర్ క్లాస్ ఉండి ఒకటి ఇంటర్ఫేస్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయొచ్చు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని జావాలో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అందుకోసం ఇంటర్ఫేస్ అనేది మనకేంటి ఇంట్రడ్యూస్ అయింది. డిస్కస్ డిఫైనింగ్ ఇంటర్ఫేసెస్. అసలు ఇంటర్ఫేస్ని ఎలా డిఫైన్ చేస్తారు? సేమ్ యాజ్ యూజువల్ క్లాస్ ఎలా ఉంటుంది, ఇంటర్ఫేస్ కూడా సేమ్ అలాగే ఉంటుంది అనుకున్నాం. కాబట్టి ఇంటర్ఫేస్ క్లాస్ ప్లేస్లో మన క్లాస్ సింటాక్స్ ఏంటండి, క్లాస్ నేమ్, ఓపెన్ పారాన్సిస్, ఓకేనండి, ఓపెన్ ఫ్లవర్ బ్రేసెస్, విత్ ఇన్ ఓపెన్ అండ్ క్లోజింగ్ ఫ్లవర్ బ్రేసెస్ వీ యూజ్ వేరియబుల్ డిక్లరేషన్ అండ్ మెథడ్ డిక్లరేషన్. సేమ్ యాజ్ యూజువల్ క్లాసెస్లో ఎలా అయితే చేస్తామో సేమ్ ఇంటర్ఫేస్ కూడా అంతే. కాకపోతే క్లాస్ కీవర్డ్ని రీప్లేస్డ్ విత్ ఇంటర్ఫేస్ నేమ్తో రీప్లేస్ చేస్తాం. ఇంటర్ఫేస్ స్పేస్ ఇంటర్ఫేస్ నేమ్, క్లాస్ నేమ్ అని ఎలా డిఫైన్ చేస్తామో ఇంటర్ఫేస్ స్పేస్ ఇంటర్ఫేస్ నేమ్, ఓపెన్ అండ్ క్లోజింగ్, విత్ ఇన్ ఓపెన్ అండ్ క్లోజింగ్ వీఆర్ డిక్లరింగ్ వేరియబుల్ డిక్లరేషన్ సెమికోలన్ మెథడ్స్ డిక్లరేషన్ అని చెప్తున్నాం. ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఏంటి అంటే, ఇంటర్ఫేస్ ఈజ్ ద కీవర్డ్ అండి. క్లాస్ అనేది ఎలా కీవర్డో సేమ్ ఇంటర్ఫేస్ అనేది కూడా ఏంటంటే కీవర్డ్. నెక్స్ట్ ఇంటర్ఫేస్ నేమ్ అనేది ఎనీ వ్యాలిడ్ జావా వేరియబుల్ నేమ్. ఆల్రెడీ మనం నేర్చుకున్న క్లాస్ నేమ్ అనేది సమ్ రూల్స్ అనేవి ఉన్నాయి. ఆ రూల్స్ని ఫాలో అవుతూ మనం నేమింగ్ అనేది ఇస్తాం. సేమ్ ఇంటర్ఫేస్ కూడా సేమ్. ఇక్కడ క్లాస్కి ఇంటర్ఫేస్ డిక్లరేషన్కి స్మాల్ డిఫరెన్స్ ఏంటి అంటే, అక్కడ క్లాస్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేస్తాం, ఇక్కడ ఇంటర్ఫేస్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఫాలోవుడ్ బై ఇంటర్ఫేస్ నేమ్, అక్కడైతే క్లాస్ నేమ్. ఓకేనండి. స్టాటిక్ ఫైనల్ టైప్ వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్. ఓకేనండి. ఇందులో మనం వేరియబుల్స్ అనేవి ఇంటర్ఫేస్లో మనం ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలి అన్నామో ఫైనల్ టైప్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం. అంటే కాన్స్టెంట్గా ఫిక్స్డ్ వాల్యూస్ ఉండే వేరియబుల్స్ని మనం ఈ ఇంటర్ఫేస్లో మనం ఏం చేయాలి, డిక్లేర్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ స్టాటిక్ ఫైనల్
స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేస్తున్నాను, ఫైనల్ అనే కీవర్డ్ యూస్ చేసి టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ సెమీకోలన్. ఓకేనండి. స్టాటిక్ ఫైనల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ వేరియబుల్ నేమ్ వచ్చేసి నేను ఏ ఈక్వల్ టు 10. ఓకేనా అండి. ఇంటర్ఫేస్లో నేను ఒక ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను, ఆ వేరియబుల్లో 10 అని చెప్పి ఒక వాల్యూని ప్లేస్ చేశాను. అది ఏ టైప్, ఇంటీజర్ టైప్, ఫైనల్ వేరియబుల్ అండి అది. నెక్స్ట్ రిటర్న్ టైప్ మెథడ్ని డిక్లేర్ చేసుకోవాలి. ఎలా డిక్లేర్ చేసుకుంటాము అంటే రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ ఆఫ్ పారామీటర్స్ లిస్ట్ సెమీకోలన్. పారామీటర్స్ లిస్ట్ అంటే ఇంట్ స్పేస్ ఎక్స్ ఇంట్ స్పేస్ వై ఇంట్ స్పేస్ జెడ్, అలా మీరు ఆర్గ్యుమెంట్స్ అనేవి లేదా పారామీటర్స్ అనేవి మనం ఇచ్చుకుంటాం. రిటర్న్ టైప్ అంటే ఇంటీజర్ టైపా, ఫ్లోట్ టైపా, డబుల్ టైపా అని చెప్పి మనం రాస్తామండి. ఇది ఈ విధంగానేమో మెథడ్స్ని డిక్లేర్ చేసుకోవాలి ఇంటర్ఫేస్లో. స్టాటిక్ ఫైనల్ టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అని చెప్పి మనం ఏం చేస్తాము అంటే వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం ఇంటర్ఫేస్లో. ఓకేనండి. దిస్ ఈజ్ ద డెఫినిషన్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. నౌ లెట్ us see the interface example. మనం ఇందాక సింటాక్స్ చూసాం కదండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఫాలోవుడ్ బై ఇంటర్ఫేస్ కీవర్డ్ స్పేస్ ఇంటర్ఫేస్ నేమ్ వచ్చేసి ఏరియా అని చెప్పి ఇచ్చాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక నేను ఏం చేయాలి, ఫైనల్ టైప్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి. కాబట్టి నేను ఏం చేశాను, స్టాటిక్ స్పేస్ ఫైనల్ స్పేస్ ఫ్లోట్ స్పేస్ పిఐ అని చెప్పించాను. పిఐ ఈక్వల్ టు నేను ఒక వాల్యూ అసైన్ చేశాను. ఆ వాల్యూ ఎంతండి, 3.142F. అంటే నాకు పై ఉన్న ప్రతి చోట నాకు వాల్యూ ఎంత రీప్లేస్ అవుతుందండి, 3.142F అంటే ఫ్లోట్ టైప్ అని 3.142 అని చెప్పి నాకు రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ మెథడ్ని డిక్లేర్ చేసినప్పుడు రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ లిస్ట్ని స్పెసిఫై చేయమన్నాను. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోడ్ అనేది ఏమీ ఉండదు ఇంటర్ఫేసెస్లో. ఓకేనండి. యాబ్స్ట్రాక్ట్ క్లాస్ మాత్రమే మనకి ఇంటర్ఫేస్లో ఉంటాయి. కాబట్టి ఫ్లోట్ మెథడ్ నేమ్ వచ్చేసి మనకి కంప్యూట్, అందులో రాసిన పారామీటర్స్ లిస్ట్ ఏంటి, ఫ్లోట్ స్పేస్ ఎక్స్ ఫ్లోట్ స్పేస్ వై సెమీకోలన్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ రాసుకున్నాను, అది వాయిడ్ షో సెమీకోలన్. ఓకేనండి. ఇంటర్ఫేస్ క్లోజ్ అయింది. ఇంటర్ఫేసెస్ కెనాట్ బీ యూజ్డ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్, ఇట్ కెన్ ఓన్లీ ఇన్హెరిటెడ్ బై ఏ క్లాస్. ఇంటర్ఫేసెస్కి మనం క్లాసెస్లో ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చెయ్యము, ఓన్లీ ఇన్హెరిట్ చేసుకున్న క్లాసెస్ మాత్రమే ఇట్ కెన్ ఓన్లీ ఇన్హెరిటెడ్ బై ఏ క్లాసెస్ ఇన్హెరిట్ చేసుకోవడానికి మాత్రమే ఇంటర్ఫేస్ ఉంటుందండి. నార్మల్ క్లాసెస్లో మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయము దీనికి ఇంటర్ఫేస్కి. ఇట్ కెన్ ఓన్లీ యూజ్ ద పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్. ఇవి ఓన్లీ ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైయర్ని యూజ్ చేస్తాయంటే ఓన్లీ పబ్లిక్. ఓకేనండి. వన్స్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ కెన్ ఇంప్లిమెంటెడ్ అండ్ ఇంటర్ఫేస్. వన్స్ ఇట్ క్యాన్ బి డిఫైన్డ్, ఒక్కసారి మనం ఇంటర్ఫేస్ని డిఫైన్ చేసాము అంటే ఇలా ఇంటర్ఫేస్ ఏరియా అని చెప్పి కోడ్ మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుని మెథడ్స్ని డిక్లేర్ చేసుకున్నాక ఈ ఇంటర్ఫేస్ అనేది ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అంటే మీరు ఏ క్లాస్లో కావాలి అంటే ఆ క్లాస్లో ఈ ఇంటర్ఫేస్ అనేదాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి. లిమిటేషన్స్ ఏమి ఉండవు. ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ ఇంటర్ఫేస్ని ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాసెస్ అయినా కూడా తీసుకుని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇది ఇంటర్ఫేస్ యొక్క డెఫినేషన్ యొక్క ఎగ్జాంపుల్. Now let us discuss about extending interfaces. Interface can be extended, that is, an interface can be sub-interfaced from other interfaces. The new sub-interface will inherit all the members of the super interface in the manner similar to the subclasses. This is achieved using keyword extend as shown below. ఓకేనండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ఇంటర్ఫేస్ అంటే ఏంటి. సేమ్ ఇంటర్ఫేస్ అనేది సేమ్ యాజ్ యూజువల్ క్లాస్ లాగే ఉంటుంది. కానీ ఇంటర్ఫేస్కి క్లాస్కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ వేరియబుల్స్ అనేవి అంటే ఫీల్డ్స్ అనేవి లేదా డేటా మెంబర్స్ అనేవి ఫైనల్ కీవర్డ్ యూజ్ చేసి మనం డిక్లేర్ చేస్తాము. మెథడ్స్ అనేవి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. మనం కోడ్ అనేది ఇంటర్ఫేస్లో మనం మెథడ్ బాడీలో కోడ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయం. ఓకేనండి. సేమ్ క్లాసెస్ని ఎలా అయితే ఒక క్లాస్ ప్రాపర్టీస్ని ఇంకొక క్లాస్ ప్రాపర్టీస్ ఎలా ఇన్హెరిట్ చేసుకుంటాయి లేదా ఎలా ఎక్స్టెండ్ చేసుకుంటాయి, సేమ్ యాజ్ యూజువల్
ఒక ఇంటర్ఫేస్కి సంబంధించిన ప్రాపర్టీస్ని ఇంకొక ఇంటర్ఫేస్ అనేవి ఇన్హర్ట్ చేసుకోవచ్చు లేదా ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి. అదే చెప్తున్నారు ఇక్కడ. ద న్యూ సబ్ ఇంటర్ఫేస్ విల్ ఇన్హర్ట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద సూపర్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద మేనర్ సిమిలర్ టు క్లాసెస్లో ఎలా అయితే ఇన్హర్ట్ చేసుకుంటామో డేటా ఫీల్డ్స్ని లేదా డేటా మెంబర్స్ని అండ్ మెథడ్స్ని, సేమ్ యాజ్ యూజువల్ ఇంటర్ఫేస్లో కూడా మనం ఏం చేస్తామండి, ఫైనల్ వేరియబుల్ని అలాగే నెక్స్ట్ ఏంటి మెథడ్స్ని కూడా మనం ఇన్హర్ట్ చేసుకున్న సబ్ ఇంటర్ఫేస్ అనేది సూపర్ ఇంటర్ఫేస్ యొక్క ప్రాపర్టీస్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండి, అంటే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైక్ క్లాసెస్ ఇన్హెరిటెన్స్ ఇంటర్ఫేసెస్ కెన్ ఆల్సో బి ఎక్స్టెండెడ్. క్లాసెస్ లాగే ఇంటర్ఫేసెస్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. సింటాక్స్ వచ్చేసి ఇంటర్ఫేస్ name2 ఎక్స్టెండ్స్ name1. నెక్స్ట్ బాడీ ఆఫ్ name2. name2 అనేది సబ్ ఇంటర్ఫేస్ అండి. name1 అనేదేమో సూపర్ ఇంటర్ఫేస్. ఓకేనండి. సూపర్ ఇంటర్ఫేస్ వచ్చేసి name1, name2 వచ్చేసి సబ్ ఇంటర్ఫేస్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్టెండింగ్ ఇంటర్ఫేసెస్. నౌ లెట్ us see the example in next slide. డిక్లరేషన్ సింటాక్స్ చూసాం కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటర్ఫేస్ అని చెప్పి రాశాను. నెక్స్ట్ స్పేస్ ఇచ్చి ఇంటర్ఫేస్ నేమ్ రాయాలి. ఇంటర్ఫేస్ నేమ్ వచ్చేసి ఐటెం కాన్స్టెంట్స్ అని చెప్పి ఇచ్చానండి. ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి, ఐటెం కాన్స్టెంట్స్. ఓకేనండి. ఈ ఇంటర్ఫేస్ అనేది ఏంటి అంటే సూపర్ ఇంటర్ఫేస్. సేమ్ క్లాసు సూపర్ క్లాసు సబ్ క్లాస్ ఎలా అయితే తీసుకున్నామో ఇంటర్ఫేస్ కాన్స్టెంట్ అనేది మెయిన్ అండి ఇంటర్ఫేస్ లేదా పేరెంట్. ఓకేనండి. అందులో నేను 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. ఒకటి ఇంట్ కోడ్ ఈక్వల్ టు 1001 సెమీకోలన్, ఇంకొకటి స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో ఫ్యాన్ అని చెప్పి రాశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఇంటర్ఫేస్ మెయిన్ ఇంటర్ఫేస్ని ఇంకొక ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఆ ఎక్స్టెండ్ చేసుకునే ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి అంటే ఐటెం అనేది సూపర్ ఇంటర్ఫేస్ నుంచి మనకి ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఆల్రెడీ మనం సూపర్ ఇంటర్ఫేస్ అనేది ఆల్రెడీ ఇచ్చాం. అదేంటి అంటే ఐటెం కాన్స్టెంట్స్. ఓకేనండి. ఇందులో మనం ఏం చేస్తామంటే మెథడ్ని డిక్లేర్ చేసుకుంటున్నాం. ఐటెం అనే ఇంటర్ఫేస్లో మనం ఏం చేస్తున్నాం, మెథడ్ని డిక్లేర్ చేస్తున్నాం. మెథడ్ ఏంటి అంటే వాయిడ్ స్పేస్ డిస్ప్లే అని చెప్పి ఒక మెథడ్ని ఇస్తున్నాం. నోట్ దట్ కోడ్ అండ్ నేమ్ ఆర్ నాట్ డిక్లేర్డ్ ఫైనల్, but in an interfaces all variables are treated as constants although final and statics are not present. ఓకేనండి. మనం రాసిన ఇంటర్ఫేస్ ఐటెం కాన్స్టెంట్స్ అనే ఇంటర్ఫేస్లో నేను కోడ్కి నేమ్కి ముందు స్టాటిక్ ఫైనల్ అని చెప్పి ఇవ్వలేదు. ఇవ్వకపోయినా మనకి ఎలా ట్రీట్ చేస్తుంది అంటే ఇంటర్ఫేస్లో మీరు ఇచ్చే వేరియబుల్స్ని ఎలా ట్రీట్ చేస్తుంది అంటే ఫైనల్ వేరియబుల్స్ అంటే కాన్స్టెంట్స్ కిందే ట్రీట్ చేస్తాయి. ఓకేనా అండి. నెక్స్ట్ వన్ ఇంప్లిమెంటింగ్ ఇంటర్ఫేసెస్. మనం డిక్లేర్ చేసాం కదండి. ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంటర్ఫేసెస్ ఆర్ యూజ్డ్ యాజ్ సూపర్ క్లాసెస్ హ్యూజ్ ప్రాపర్టీస్ ఆర్ ఇన్హెరిటెడ్ బై క్లాసెస్. ఇంటర్ఫేస్ అనేవి కూడా ఏం యూజ్ చేస్తాయంటే సూపర్ క్లాసెస్ని. మన సూపర్ క్లాస్ కాన్సెప్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. We need to create a class that inherits the given interface. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే క్లాస్ని క్రియేట్ చేస్తే ఆ క్లాస్ అనేది ఇంటర్ఫేస్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఓకేనండి. మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూస్ చేసి ఏం చేస్తామని చెప్పాం, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేయడానికి ఇంటర్ఫేసెస్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక ఇంటర్ఫేస్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి అంటే నేను ఏం చేయాలి అంటే ఒక క్లాస్ని క్రియేట్ చేసి ఆ క్లాస్ అనేది నాకు ఇంటర్ఫేస్ని ఇన్హెరిట్ చేసుకునేటట్టు, అంటే ఇంటర్ఫేస్లో ఉండే ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకోవడానికి నేను ఒక క్లాస్ అనేది డిఫైన్ చేయాలి. అది ఎలా డిఫైన్ చేయాలో ఇప్పుడు సింటాక్స్ చూడండి. క్లాస్ నేమ్ ఇన్హెరిట్ చేసుకున్నాను అంటే రెండు కూడా క్లాసెస్ అయినా రెండు ఇంటర్ఫేసెస్ అయినా
మనం ఒక కీవర్డ్ యూస్ చేస్తాం, ఎక్స్టెండ్ యూస్ చేసుకొని మనం ఇన్హర్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక క్లాస్ ఒక ఇంటర్ఫేస్ని ఇన్హర్ట్ చేసుకోవడానికి మనం ఇంప్లిమెంట్స్ అని చెప్పి ఒక కీవర్డ్ని యూస్ చేస్తాం. ఏంటండి ఇంప్లిమెంట్స్, IMPLEMENTS, ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా స్మాల్ కేస్ లెటర్స్లో ఉండాలి. క్లాస్ నేమ్, క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్ స్పేస్ ఇంప్లిమెంట్స్ స్పేస్ ఇంటర్ఫేస్ నేమ్ ఇవ్వాలి. ఇంటర్ఫేస్ నేమ్ ఇచ్చి ఓపెన్ బాడీ ఆఫ్ క్లాస్ నేమ్. క్లాస్ అనేది మనం ఏం కావాలి అంటే అది డిఫైన్ చేసుకుంటాం. మోర్ జనరల్ ఫామ్, నార్మల్గా జనరల్ ఫామ్ ఎలా రాసుకోవచ్చు అంటే మీరు కావాలి అంటే క్లాస్ నేమ్ ఎక్స్టెండ్స్ సూపర్ క్లాస్. అంటే ఈ క్లాస్ నేమ్ అనేది సూపర్ క్లాస్ని ఉండే ప్రాపర్టీస్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది, అలాగే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్ 1 ఇంటర్ఫేస్ 2 అంటే 2 ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తూ అలాగే ఒక క్లాస్ని ఇన్హర్ట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక సింగిల్ లైన్లో రాసుకోవాలంటే క్లాస్ నేమ్ ఎక్స్టెండ్స్ సూపర్ క్లాస్ ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్ 1 అండ్ ఇంటర్ఫేస్ 2. This is the implementation of interface. Now let us see the example of implementing interfaces. ఇంటర్ఫేస్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో ఒక ప్రోగ్రాంలో చూద్దామండి. ఇంటర్ఫేస్, ఫస్ట్ నేను ఒక ఇంటర్ఫేస్ని డిఫైన్ చేస్తున్నాను. ఇంటర్ఫేస్ నేము విత్ ఇన్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పారాన్సిస్, వేరియబుల్ నేము, అలాగే మెథడ్ డిక్లరేషను, అలాగే వేరియబుల్ డిక్లరేషన్ చేస్తాం. సేమ్ అలాగే ఇంటీజర్ స్పేస్ ఏరియా అని చెప్పి ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేశాను. విత్ ఇన్ ఇంటర్ఫేస్లో నేను ఒక వేరియబుల్ని అలాగే ఒక మెథడ్ని డిఫైన్ చేశానండి. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఏంటి, ఇంటర్ఫేస్లో మనకి తీసుకునే వేరియబుల్ అనేది ఫైనల్ వేరియబుల్ అయి ఉండాలి, అలాగే మెథడ్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ మెథడ్ అవ్వాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫైనల్ స్టాటిక్ ఫ్లోట్ PI = 3.14F అని చెప్పి ఇనిషియలైజ్ చేశానండి. అంటే నాకు PI వాల్యూ ఎప్పుడు కూడా 3.14. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక మెథడ్ని డిఫైన్ చేశాను. మెథడ్ వచ్చేసరికి నాకు సింటాక్స్ ఏంటి, రిటర్న్ టైపు, మెథడ్ నేము, ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ రాయాలి. ఇక్కడ ఫ్లోట్ కంప్యూట్ అని చెప్పి ఒక మెథడ్ రాశాను. ఫ్లోట్ X, ఫ్లోట్ Y అనేవి ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే క్లాస్ని డిఫైన్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే నేను ఒక క్లాస్ని డిఫైన్ చేయాలి. క్లాస్ అనేది ఈ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకేనండి. క్లాస్ రెక్టాంగిల్ ఇంప్లిమెంట్స్ ఏరియా. ఓకేనండి. పబ్లిక్ ఫ్లోట్ కంప్యూట్ ఫ్లోట్ X, ఫ్లోట్ Y. నేను ఒక మెథడ్ని డిఫైన్ చేశాను విత్ ఇన్ ద క్లాస్. ఆ విత్ ఇన్ ద క్లాస్లో ఆ మెథడ్లో కంప్యూట్ అనేది నాకు మెథడ్ ఏం చేస్తుందంటే రిటర్న్ X × Y. నేను X, Y వాల్యూని పాస్ చేస్తాను. ఆ వాల్యూస్ అనేవి నాకు ప్రోడక్ట్ అయ్యి ఆ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక క్లాస్ని డిఫైన్ చేశాను. ఆ క్లాస్ ఏంటి అంటే క్లాస్ సర్కిల్ ఇంప్లిమెంట్స్ ఏరియా. ఇక్కడ ఏమవుతుంది, పబ్లిక్ ఫ్లోట్ అగైన్ కంప్యూట్ అనే ప్రోగ్రామ్ మెథడ్నే రాస్తున్నాను. ఆ మెథడ్లో ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ఫ్లోట్ X, ఫ్లోట్ Y. ఇప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ రాస్తున్నాను. రిటర్న్ స్టేట్మెంట్లో ఏం రాసుకున్నాను, PI × X సెమీకోలన్. ఓకేనండి. లేదంటే X × Y అని కూడా మీరు రాసుకోవచ్చు. ఓకేనా అండి. ఇప్పుడు నేను ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసుకున్నాను, అలాగే 2 క్లాసెస్ని నేను క్రియేట్ చేశాను. ఆ 2 క్లాసెస్ కూడా ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ప్రీవియస్ స్లైడ్కి కంటిన్యూషన్ అండి ఈ ప్రోగ్రామ్. ఇదంతా కూడా 2 స్లైడ్స్ కూడా ఒక సింగిల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇంకొక క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. ఆ క్లాస్ నేమ్ వచ్చేసి ఇంటర్ఫేస్ టెస్ట్. విత్ ఇన్ దిస్ క్లాస్ I will define main method. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకేనండి. ఇప్పుడు నేను రెక్టాంగిల్ అనే క్లాస్ ఒకటి ఉంది, నాకు సర్కిల్ అనే క్లాస్ ఒకటి ఉంది. ఆ 2 క్లాసెస్ కూడా నాకు ఏం చేస్తున్నాయి, ఇన్హెరిటెన్స్ నాకు ఏరియా అని చెప్పి ఇంటర్ఫేస్ ఉంది కదండి, ఏరియా అని చెప్పి ఆ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాయి. ఓకేనండి. ఇప్పుడు నేను 2 క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నాను. 2 క్లాసెస్ ఏంటి, ఒకటి రెక్టాంగిల్, ఒకటి సర్కిల్. రెక్టాంగిల్ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటండి, RECT = న్యూ రెక్టాంగిల్ ఆఫ్. నెక్స్ట్ ఇంకొక క్లాస్ ఏంటి, సర్కిల్ దానికి ఆబ్జెక్ట్ ఏంటి,
సిఐఆర్ ఈక్వల్ టు న్యూ సర్కిల్ ఆఫ్. నెక్స్ట్ ఏరియా అని చెప్పి ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నాను. ఆ ఇంటర్ఫేస్కి జస్ట్ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయను, జస్ట్ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాను ఏరియాని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఏరియా ఈక్వల్ టు ఆర్ఈసిటీ అని చెప్పి పెట్టాను. ఓకేనండి. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు ఈ స్టేట్మెంట్ వచ్చి ప్లస్ సింబల్ రాశాను కాబట్టి నాకు ఇక్కడ కంప్యూటేషన్లో నేను మెథడ్ రాశాను, మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఆ మెథడ్ ఏంటి, ఏరియా డాట్ కంప్యూట్ ఆఫ్ 10, 20. అంటే నాకు కంప్యూట్ అనే మెథడ్ ఎక్కడుందండి, యాక్చువల్గా అయితే నాకు ఇంటర్ఫేస్లో ఉంది. కానీ ఇంటర్ఫేస్లో ఏదైనా కోడ్ ఉందా, కోడ్ ఏమీ లేదు. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఇంటర్ఫేస్కి సంబంధించిన ఏరియా అనే దాన్ని ఆర్ఈసిటీతో నేను ఆ ఆబ్జెక్ట్తో నేను ఇనీషియలైజ్ చేశాను ఏరియాని. కాబట్టి ఇప్పుడు నాకు కంప్యూట్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ ఆర్ఈ రెక్టాంగిల్ అని క్లాస్ని చూడండి, అక్కడికి వెళ్ళి నాకు కంప్యూటేషన్ అనేది జరుగుతుంది. అక్కడ కంప్యూట్లో నేను ఏమి ఇచ్చాను, మెథడ్ డెఫినేషన్లో రిటర్న్ ఎక్స్ ఇంటూ వై అని చెప్పాను. ఎక్స్ ఇంటూ వై అన్నాను కాబట్టి నాకు 10 × 20 అవుతుంది. 10 × 20 అయ్యి ఎంత రావాలి, నాకు 200 వస్తుందండి. నెక్స్ట్ ఏరియాని అగైన్ వేరే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటండి, సిఐఆర్కి సిఐఆర్ని ఏరియాకి అసైన్ చేశాను. అగైన్ నేను ఇంకొక స్టేట్మెంట్ రాశాను. ఏం రాశాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అందులో ఏరియా ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ ప్లస్ సింబల్ రాసి ఏరియా డాట్ కంప్యూట్ 10, 0 అని చెప్పి రాశాను. ఓకేనా అండి. ఇక్కడ నాకు ఈ కంప్యూటేషన్లో పిఐ ఇంటూ ఎక్స్ అని చెప్పి రాసుకున్నాను. దాని ప్రకారం నాకు 3.142 × 10. ఓకేనండి. నాకు 10 రెండు వాల్యూస్ కూడా ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే 10, 10 అని ఇచ్చాను. 10, 10 అని ఇచ్చాను కాబట్టి నాకు ఏమవుతుంది, 3.14 × 100. 3.14 × 100 చేస్తే ఎంతండి, 314 వస్తుంది. ఓకేనా అండి. మనకు అవుట్పుట్ ఏం రావాలి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు ప్లస్ సింబల్ రాశాను కాబట్టి అక్కడ వచ్చే ఆన్సర్ నాకు జస్ట్ రావాలి. ప్లస్ మీన్స్ కన్కాటినేషన్ అంటే జస్ట్ నాకు పక్కన రావడానికి, ఈక్వల్ పక్కన ఎంత వస్తుంది, 200 వస్తుంది. నెక్స్ట్ దానికి ఎంత వస్తుంది, 314 వస్తుంది. ఓకేనా అండి. ఇది ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ఇంటర్ఫేస్ విత్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ టాపిక్, యాక్సెసింగ్ ఇంటర్ఫేస్ వేరియబుల్స్. Interface can be used to declare a set of constants that can be used in different classes. ఆల్రెడీ మనం ఇంటర్ఫేస్ డిక్లరేషన్లో చూసామండి. ఇంటర్ఫేస్ డిక్లేర్ చేసేటప్పుడు మనం ఏంటి, కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి డిక్లేర్ చేస్తాం. ఫైనల్ కీవర్డ్ యూజ్ చేసి మనం కాన్స్టెంట్ వేరియబుల్స్ అనేవి మనం డిఫైన్ చేస్తాం. అదే చెప్తున్నారు, ఇంటర్ఫేస్ కెన్ బి యూజ్డ్ టు డిక్లేర్ ఏ సెట్ ఆఫ్ కాన్స్టెంట్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ డిఫరెంట్ క్లాసెస్. ఆ ఇంటర్ఫేస్ని ఏవైతే ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాయి, ఏ క్లాసెస్ అయితే ఇన్హర్ట్ చేసుకుంటున్నాయి లేదా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాయి, ఆ క్లాసెస్ అనేవి ఆ వేరియబుల్స్ అనే వాటిని యూజ్ చేసుకోవచ్చు. ద కాన్స్టెంట్ వాల్యూ విల్ బీ అవైలబుల్ టు ఎనీ క్లాస్ దట్ ఇంప్లిమెంట్స్ ది ఇంటర్ఫేస్. అదే చెప్తున్నారండి. మనకి ఏ క్లాస్ అయితే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయో ఆ క్లాసెస్ అనేవి, ఆ వాల్యూస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆ వాల్యూ అనేది అవైలబుల్లో ఉంటుంది. ద వాల్యూ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ మెథడ్. ఆ వాల్యూస్ అనేవి ఏ మెథడ్లో అయినా యూజ్ చేయొచ్చు. ఎనీ వేరియబుల్ డిక్లరేషన్ ఆర్ ఎనీవేర్ వీ క్యాన్ యూజ్ ఇన్ ఏ ఫైనల్ వాల్యూ. ఆ ఫైనల్ వాల్యూని మీరు ఏ మెథడ్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ ప్లేస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఆ క్లాస్ అనేది ఆ ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేసుకుంటే చాలు. ఇంటర్ఫేస్ వేరియబుల్స్ అనేవి ఏ క్లాస్ అయినా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. క్లాస్లో ఏ మెథడ్ అయినా కూడా మనకి ఆ వాల్యూ అనేది యాక్సెస్ చేయొచ్చు. నౌ లెట్ us see the example for accessing ఇంటర్ఫేస్ వేరియబుల్స్. ఫస్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే ఒక ఇంటర్ఫేస్ని డిఫైన్ చేశానండి. ఇంటర్ఫేస్ నేమ్ వచ్చేసి క్యాపిటల్ ఏ,
అండ్ విత్ ఇన్ ద ఇంటర్ఫేస్ నేను 2 వేరియబుల్స్ని అంటే 2 కాన్స్టెంట్ వాల్యూస్ని డిఫైన్ చేస్తాను. ఒకటి ఇంట్ స్పేస్ m ఈక్వల్ టు 30, ఇంకొకటి ఇంట్ n ఈక్వల్ టు 50. ఇంట్ స్పేస్ n ఈక్వల్ టు 50 అంటే m వాల్యూ 30, n వాల్యూ 50. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక క్లాస్ నాకు ఈ ఇంటర్ఫేస్ని యాక్సెస్ చేసుకుంటుంది, అంటే ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకుంటుందండి. ఇక్కడ ఏమవుతుందంటే క్లాస్ బి ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్ ఏంటండి, ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి, అని తీసుకుంది. ఇప్పుడు నేను ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు ఎం అని చెప్పి యూస్ చేసుకున్నాను. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు ఎం అంటే ఎక్స్లో నాకు వాల్యూ ఎంత ప్లేస్ అవుతుందండి, ఎంలో ఏ వాల్యూ ఉంది 30, కాబట్టి ఎక్స్లో నాకు ఏ వాల్యూ సేవ్ అవుతుంది 30. అంటే జస్ట్ నేను ఇంప్లిమెంట్ చేయగానే ఏ ఇంటర్ఫేస్లో ఉన్న వాల్యూస్ని ఈ బి క్లాస్లో యూస్ చేస్తున్నానా లేదా, యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను కదండి. నెక్స్ట్ వాయిడ్ మెథడ్ బి, క్లాస్ బిలో నేను ఒక మెథడ్ రాసాను, దాని పేరే మెథడ్ బి. ఇంట్ సైజ్, అందులో సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసాను. ఇప్పుడు నేను ఒక కండిషన్ చెక్ చేస్తాను. ఇఫ్ సైజ్ అని చెప్పి ఒక నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ లెస్ దాన్ ఎన్ అంటే ఎన్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ వాల్యూ ఇంటర్ఫేస్లో ఉంది. ఇంటర్ఫేస్లో ఉన్న వాల్యూ ఎంత 50. బి క్లాస్ అనేది నాకు ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఎన్ ప్లేస్లో నాకు ఎంత సబ్స్టిట్యూట్ అవుతుందండి, ఆటోమేటిక్గా 50 సబ్స్టిట్యూట్ అవుతుంది. సైజ్ వాల్యూ ఆల్రెడీ నేను ఇస్తాను కాబట్టి ఇప్పుడు 2 వాల్యూస్ చెక్ చేసి ఫర్దర్ వర్క్ అనేది జరుగుతుంది. ఇది ఎగ్జాంపుల్ అండి. దేనికి, యాక్సెసింగ్ ఇంటర్ఫేస్ వేరియబుల్స్ ఎగ్జాంపుల్. మనం ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేసుకున్నామండి, ఇన్హెరిటెన్స్లో ఉండే ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి. అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది మనకి జావా అనేది సపోర్ట్ చేయడానికి ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాం, బై ద యూజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దామండి. ఇప్పుడు క్లాస్ స్టూడెంట్, ఒక క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. ఆ క్లాస్ నేమ్ ఏంటండి, స్టూడెంట్, క్యాపిటల్ లెటర్స్లో రాశాను. క్లాస్ ఓపెన్ చేశాను. ఆ క్లాస్లో నేను ఏమి ఇస్తున్నాను అంటే వేరియబుల్స్ని, మెథడ్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. వేరియబుల్ వచ్చేసి ఇంట్ రోల్ నెంబర్ అని చెప్పి ఇచ్చాను. నెక్స్ట్ మెథడ్ రాసుకుంటున్నాను, వాయిడ్ గెట్ నెంబర్ ఆఫ్ ఇంట్ స్పేస్ ఎన్, ఓపెన్ క్లోజింగ్ పారాన్సిస్లో రోల్ నెంబర్ ఈక్వల్ టు నేను గెట్ నెంబర్లోకి ఏ నెంబర్ అయితే పాస్ చేస్తున్నానో అది రోల్ నెంబర్ అవుతుంది. ఇన్పుట్ నేను ఏది పాస్ చేస్తున్నానో అది రోల్ నెంబర్ అవుతుంది. కాబట్టి నేను ఏం రాసుకున్నాను, రోల్ నెంబర్ ఈక్వల్ టు ఎన్ సెమీకోలన్ రాశాను. నెక్స్ట్ అదే క్లాస్లో ఇంకొక మెథడ్ని రాస్తున్నాను. ఆ మెథడ్ ఏంటి, వాయిడ్ పుట్ నెంబర్. గెట్ పుట్ అండి. గెట్ నెంబర్ అంటే మనం ఇన్పుట్ ఇచ్చేది, పుట్ నెంబర్ అంటే ఏంటి అంటే అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి. ఓకేనండి. 2 మెథడ్స్ని రాస్తున్నాను, ఒకటి గెట్ నెంబర్, ఇంకొకటి పుట్ నెంబర్. గెట్ నెంబర్ దేనికి అండి, ఇన్పుట్ తీసుకోవడానికి వేరియబుల్లోకి. రోల్ నెంబర్ అని చెప్పి ఒకటి తీసుకున్నాను, దాంట్లోకి ఇన్పుట్ తీసుకోవడానికి. ఇప్పుడు పుట్ నెంబర్ అనేది ఏంటి అంటే నేను ఏ రోల్ నెంబర్ తీసుకున్నానో డిస్ప్లే చేయడానికి, అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి నేను యూజ్ చేసే మెథడ్ ఏంటి, పుట్ నెంబర్. ఆ పుట్ నెంబర్లో నేను కోడ్ ఏం రాశాను, system.out.println విత్ ఇన్ డబల్ కొటేషన్స్లో రోల్ నెంబర్ కొలన్ ప్లస్ రాశానండి. ప్లస్ రాసి ఏం రాస్తున్నాను, రోల్ నెంబర్ అని చెప్పి ఆ వేరియబుల్ నేమ్ రాస్తాను. ప్లస్ అంటే ఏంటి అంటే క్యాపిటల్ లెటర్స్లో రోల్ నెంబర్ కొలన్కి, నెక్స్ట్ ప్లస్ తర్వాత స్మాల్ రోల్ నెంబర్ ఎన్ క్యాపిటల్లో, అంటే ఆ రోల్ నెంబర్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ రోల్ నెంబర్ కొలన్ పక్కన జస్ట్ నెంబర్ వస్తుందండి ప్లస్ సింబల్ అంటే. ఓకేనండి. ఇక్కడికి నేను ఒక క్లాస్ని డిఫైన్ చేశాను, స్టూడెంట్ క్లాసు. ఒక వేరియబుల్ తీసుకున్నాను, 2 మెథడ్స్ని డిఫైన్ చేశాను, ఒకటి గెట్ నెంబర్, ఇంకొకటి పుట్ నెంబర్. మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్ని డిస్కస్ చేస్తున్నామండి. ప్రీవియస్ స్లైడ్లో మనం ఏం చేసామంటే ఒక క్లాస్ని డిఫైన్ చేసాం. అండర్ ది నేమ్ ఆఫ్ స్టూడెంట్ అనే నేమ్తో మనం ఒక క్లాస్ని డిఫైన్ చేసాం. అందులో మనం ఒక వేరియబుల్ అంటే ఒక ఫీల్డ్ని తీసుకున్నాం, అది రోల్ నెంబర్ అని చెప్పి. నెక్స్ట్ 2 మెథడ్స్ అనేవి డిఫైన్ చేసుకున్నాం, ఒకటి గెట్ నెంబర్, ఇంకొకటి పుట్ నెంబర్. దాంట్లో కోడ్ కూడా ఇంప్లిమెంట్ చేసుకున్నామండి. గెట్ నెంబర్ ఎందుకు అంటే మనం ఇచ్చిన
వాల్యూ అనేది వాల్యూ అనేది రోల్ నెంబర్లో ప్లేస్ అవ్వడానికి. నెక్స్ట్ ఏంటి, మనం ఏమైతే ఇన్పుట్ ఇచ్చామో దాన్ని డిస్ప్లే చేయడానికి పుట్ నెంబర్ అనే మెథడ్ని కూడా రాసాం. నెక్స్ట్ కంటిన్యూషన్ అండి దానికి. ఇక్కడ క్లాస్ స్టూడెంట్ మార్క్స్ ఎక్స్టెండ్స్ స్టూడెంట్ క్లాస్ని స్టూడెంట్ మార్క్స్ అనే క్లాసు నాకు ఎక్స్టెండ్ చేస్తుంది. అంటే నాకు స్టూడెంట్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే టూ మెథడ్స్ ఉన్నాయి, గెట్ నెంబర్ అండ్ పుట్ నెంబర్ అని చెప్పినాయి. ఆ 2 మెథడ్స్ని నేను ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ క్లాస్లో యూస్ చేసుకోవడానికి నేను ఏం చేస్తున్నానంటే స్టూడెంట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లాస్ కాబట్టి నెక్స్ట్ ఓపెన్ క్లోజింగ్, విత్ ఇన్ ద ఓపెన్ క్లోజింగ్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ ఫ్లోట్ పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పి 2 ఫీల్డ్స్ని డిక్లేర్ చేస్తున్నాను. పార్ట్ 1, పార్ట్ 2 అనేవేమో వేరియబుల్ నేమ్స్, డేటా టైప్ వచ్చేసరికి ఫ్లోట్. నెక్స్ట్ నేను ఇంకొక మెథడ్ని నేను డిఫైన్ చేస్తున్నానండి. మెథడ్ వచ్చేసి వాయిడ్ గెట్ మార్క్స్ ఆఫ్ ఫ్లోట్ m1, ఫ్లోట్ m2. ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇచ్చానండి, ఫ్లోట్ స్పేస్ m1, ఫ్లోట్ స్పేస్ m2. నా మెథడ్ నేమ్ వచ్చేసి గెట్ మార్క్స్. విత్ ఇన్ దిస్ మెథడ్ ఐ హ్యావ్ డిఫైన్ పార్ట్ 1 ఈక్వల్ టు m1 వాల్యూని దేనికి ఇనిషియలైజ్ చేశాను, పార్ట్ 1కి ఇనిషియలైజ్ చేశాను. అలాగే m2 వాల్యూ దేనికి ఇనిషియలైజ్ చేశానండి, పార్ట్ 2కి ఇనిషియలైజ్ చేశాను. నెక్స్ట్ మెథడ్ క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ వాయిడ్ పుట్ మార్క్స్ అండి. పుట్ మార్క్స్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో చెప్పుకున్నాం. గెట్ మార్క్స్ అనేది దేనికి, ఇన్పుట్ మనం ఇవ్వడానికి. నెక్స్ట్ పుట్ మార్క్స్ అనేది ఏంటి, మనం ఏమైతే ఇన్పుట్ ఇచ్చామో దాన్ని డిస్ప్లే చేయడానికి ఈ మెథడ్. ఓకేనండి. ఇక్కడ s.o.p అని రాశాను. s.o.p అంటే system.out.println అండి. ఓకేనండి. విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ నేను ఏం రాశానంటే మార్క్స్ అప్టైన్. మీరు మాత్రం ఫుల్ ఫామ్ రాయాలి. system.out.println అని ఫుల్ ఫామ్ అయితే రాయాలి ప్రోగ్రామ్స్లో. ఇలా షార్ట్ కట్స్ రాయకూడదండి. system.out.printlnలో నేను ఏం రాసుకున్నాను, మార్క్స్ అప్టైన్డ్ అని చెప్పాను. అంటే నాకు మార్క్స్ అప్టైన్డ్ అని చెప్పి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది జస్ట్. ఓకేనండి. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏం రాసుకున్నాను, system.out.println పార్ట్ 1 ఈక్వల్ టు ప్లస్ పార్ట్ 1 అని రాశాను. అంటే నాకు పార్ట్ 1 ఈక్వల్ టు అని చెప్పి ప్రింట్ అయ్యి ప్లస్ తర్వాత నేను స్మాల్ లెటర్స్లో పార్ట్ 1 రాశాను. స్మాల్ లెటర్స్ పార్ట్ 1లో ఏం సేవ్ అయింది, m1 యొక్క వాల్యూ సేవ్ అయింది. నాకు ప్లస్ సింబల్ ఏంటి అంటే కన్కాట్ అండి. అంటే నాకు పార్ట్ 1 ఈక్వల్ పక్కన నేను ఇచ్చిన m1 వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ అవ్వడానికి m1 అనేది. ఇప్పుడు మనం చూసే ఎగ్జాంపుల్ ఏంటండి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తున్నాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఏమవ్వాలి, 2 క్లాసెస్ యొక్క ప్రాపర్టీని ఒక సబ్ క్లాస్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇప్పటికీ నేను ఒక క్లాస్ రాశాను, స్టూడెంట్ అనే ఒక క్లాస్ రాశాను. ఆ స్టూడెంట్ క్లాస్ని నాకు సబ్ క్లాస్ అనేది ఒకటి తీసుకుంటుంది. ఏంటది, స్టూడెంట్ మార్క్స్ అని చెప్పి. ఇప్పుడు నాకు ఇంకొక సూపర్ క్లాస్ని కూడా నాకు స్టూడెంట్ మార్క్స్ అనేది ఏం చేయాలి, ఇన్హెరిట్ చేసుకోవాలి. కానీ 2 క్లాసెస్ని ఒక సబ్ క్లాస్ మనకి యాక్సెస్ చేయలేదు కాబట్టి మనం ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ యూస్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ఇంటర్ఫేస్ని క్లాస్ ప్లేస్లో, క్లాస్ అంటే యాజ్ యూజువల్ సేమ్ ఇంటర్ఫేస్ కూడా క్లాస్ లాగే ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక ఇంటర్ఫేస్ని డిఫైన్ చేస్తాను. ఇంటర్ఫేస్ నేమ్ వచ్చేసి స్పోర్ట్స్ అండి. ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి, స్పోర్ట్స్. ఓపెన్ చేశాను నేను ఇంటర్ఫేస్ని. ఒక కాన్స్టెంట్ వాల్యూని రాయాలి, ఒక మెథడ్ని రాస్తాను. మెథడ్లో మనకి కోడింగ్ అనేది ఏమీ ఉండదు. ఓకేనా అండి. ఇప్పుడు నేను స్పోర్ట్ WT ఈక్వల్ టు 6.0 F అండి. ఫ్లోట్ అని తెలియాలి కాబట్టి F అని చెప్పి రాస్తున్నానండి. మనం ఫ్లోట్కి ముందు స్టాటిక్ ఫైనల్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఏ వాల్యూ అండి, కాన్స్టెంట్ వాల్యూ. స్పోర్ట్ WT ఎప్పుడు కూడా 6.0 FA అవుతుంది. నెక్స్ట్ అందులో మెథడ్ ఏం తీసుకున్నానండి, వాయిడ్ స్పేస్ పుట్ WT ఆఫ్ సెమీకోలన్ అండ్ ఇంటర్ఫేస్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు నాకేమవుతుంది, ఒక సూపర్ క్లాస్ ఉంది, ఒక సబ్ క్లాస్ ఉంది, అలాగే ఒక ఇంటర్ఫేస్ ఉంది. సూపర్ క్లాస్ ఏంటి, నాకు స్టూడెంట్ని ఎక్స్టెండ్ చేసుకున్న క్లాస్ ఏంటి, స్టూడెంట్ మార్క్స్, అది సబ్ క్లాస్. అలాగే నాకు ఒక ఇంటర్ఫేస్ ఉంది, ఇంటర్ఫేస్ ఏంటి, స్పోర్ట్స్. ఇప్పుడు నేను ఇంటర్ఫేస్ని ఏమనుకోవచ్చు, ఒక
సూపర్ క్లాస్ కింద నేను ట్రీట్ చేసుకుంటే నాకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది అచీవ్ అవుతుందా లేదా? ఓకేనా అండి. 2 క్లాసెస్‌ని ఒక సబ్ క్లాస్ యాక్సెస్ చేయకూడదు. జావా సపోర్ట్ చేయదంటున్నాను. కాబట్టి నేను ఒక క్లాసు, ఒక ఇన్హెరిటెన్స్, ఒకటి క్లాసు, ఒకటి ఇంటర్ఫేస్‌ని నాకు ఇవి ఇంటర్ఫేస్ అన్నా కూడా నథింగ్ బట్ ఏ క్లాసు. కాకపోతే స్టూడెంట్ క్లాస్ ఒకటి, ఇంకొకటి స్పోర్ట్స్ అనేది ఇంటర్ఫేస్. ఇవి రెండాటిని కూడా నాకు స్టూడెంట్ మార్క్స్ అనే సబ్ క్లాస్ యాక్సెస్ చేసిందనుకోండి. ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది అచీవ్ అయినట్టే కదా! అదే ప్రొసీజర్ రాస్తున్నాను. ఇక్కడ క్లాస్ రిజల్ట్స్ ఎక్స్టెండ్స్ టెస్ట్ ఇంప్లిమెంట్స్ స్పోర్ట్స్ ఓకేనండి. క్లాస్ రిజల్ట్స్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాస్లో నేను ఏం చేస్తున్నాను, రిజల్ట్ అని ఇంకొక క్లాస్ తీసుకున్నా. ఆ క్లాస్ అనేది నాకు 2 క్లాసెస్ని నాకు ఎక్స్టెండ్ చేస్తుంది. ఒకటి టెస్ట్ ఇంప్లిమెంట్స్ స్పోర్ట్స్. ఇక్కడ ఫ్లోట్ స్పేస్ టోటల్ పబ్లిక్ వాయిడ్ పుట్ వెయిట్. ఇక్కడ ఏం చేస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో స్పోర్ట్స్ డబ్ల్యూటీ అని చెప్పాను. స్పోర్ట్స్ డబ్ల్యూటీ అంటే వాల్యూ ఎంత అండి, నాకు 6.0F. ఎందుకని ఆ వాల్యూ గెట్ చేసుకుంటున్నానంటే స్పోర్ట్స్ అనే ఇంటర్ఫేస్ని ఈ రిజల్ట్స్ అనే క్లాస్ నాకు ఇంప్లిమెంట్ చేసుకుంది కాబట్టి నాకు స్పోర్ట్ డబ్ల్యూటీ అన్న చోట నాకు ఏ వాల్యూ నాకు రీప్లేస్ అవుతుంది, 6.0F అండి. నెక్స్ట్ వాయిడ్ డిస్ప్లేలో నాకు ఇక్కడ ఏమవుతుంది, వాయిడ్ డిస్ప్లేలో నాకు పార్ట్ 1 వాయిడ్ డిస్ప్లేలో నాకు టోటల్ ఈక్వల్ టు పార్ట్ 1 ప్లస్ పార్ట్ 2 ప్లస్ స్పోర్ట్స్ డబ్ల్యూటీ. ఇక్కడ నాకు పార్ట్ 1 అనేది ఏ క్లాస్లో ఉందండి, స్టూడెంట్ మార్క్స్ అనే క్లాస్లో ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రిజల్ట్ అనే క్లాస్ నాకు ఒక క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఆ క్లాస్ ఏంటి అంటే స్టూడెంట్ మార్క్స్ అనే క్లాస్. స్టూడెంట్ మార్క్స్ క్లాస్ని అలాగే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఏంటండి, స్పోర్ట్స్ అనే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని కూడా తీసుకుంటుంది. కాబట్టి పార్ట్ 1 ప్లస్ పార్ట్ 2 ప్లస్ స్పోర్ట్ డబ్ల్యూటీ అంటే నాకు స్టూడెంట్ మార్క్స్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, అలాగే స్పోర్ట్స్ని ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, పుట్ నెంబర్ ఆఫ్ సెమీకోలన్, నెక్స్ట్ పుట్ మార్క్స్, నెక్స్ట్ పుట్ డబ్ల్యూటీ. ఓకేనండి. ఎందుకని ఇక్కడ పుట్ నెంబర్, పుట్ మార్క్స్ అనేవి నాకు ఏ క్లాస్లో ఉన్నాయి, స్టూడెంట్ క్లాస్లో ఉన్నాయి. మరి స్టూడెంట్ క్లాస్లో నేను ఎలా యూస్ చేసుకోగలను, ఆ మెథడ్స్ని పుట్ నెంబర్ అనే మెథడ్ నాకు ఎక్కడుంది, స్టూడెంట్ క్లాస్లో ఉంది. ఆ స్టూడెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని నేను ఇక్కడ రిజల్ట్ క్లాస్లో ఎలా యూస్ చేసుకోగలను అంటే, నేను ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకున్న క్లాస్ ఏంటండి, స్టూడెంట్ మార్క్స్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. స్టూడెంట్ మార్క్స్ అనే క్లాసు దేన్ని ఎక్స్టెండ్ చేసుకుంది, స్టూడెంట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంది. అంటే స్టూడెంట్ క్లాస్లో నాకు ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే ఏ మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ అన్నీ కూడా యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ మార్క్స్ క్లాస్లో కూడా ఉంటాయి. కాబట్టి నేను పుట్ నెంబర్ని కాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పుట్ మార్క్స్ అనేవి ఎక్కడ ఏ క్లాస్లో ఉన్నాయి, నాకు స్టూడెంట్ మార్క్స్లోనే ఉన్నాయి. కాబట్టి పుట్ మార్క్స్ కాల్ చేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ పుట్ డబ్ల్యూటీ అనే మెథడ్ నాకు ఎక్కడ ఉంది, ఇంటర్ఫేస్లో ఉంది. ఆ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్ని కూడా యూస్ చేసుకుంటున్నాను. ఎలా, ఎందుకని, ఇక్కడ నేను ఇంప్లిమెంట్స్ స్పోర్ట్స్ అని చెప్పి రాశాను కాబట్టి ఆ మెథడ్ని కూడా నేను యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ టోటల్ స్కోర్ ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో టోటల్ స్కోర్ ఈక్వల్ టు ప్లస్ టోటల్ అని చెప్పి రాశాను. టోటల్ అని చెప్పి రాసి ఈ రిజల్ట్స్ అనే క్లాస్ ఇక్కడ నేను వాయిడ్ డిస్ప్లే అనే మెథడ్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ రిజల్ట్స్ అనే క్లాస్ని కూడా క్లోజ్ చేస్తున్నానండి. అర్థమైందండి. ఫస్ట్ స్టూడెంట్ అనే క్లాస్ని క్రియేట్ చేసుకున్నాను. స్టూడెంట్ క్లాస్ని నాకు ఎక్స్టెండ్ చేసిన క్లాస్ ఏంటి అంటే స్టూడెంట్ మార్క్స్ అనే క్లాస్ ఎక్స్టెండ్ చేసుకుంది. ఓకేనండి. నాకు స్టూడెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ ఏంటి, గెట్ నెంబరు, పుట్ నెంబరు. నెక్స్ట్ స్టూడెంట్ మార్క్స్లో ఉన్నవి ఏంటి, నాకు 2 మెథడ్స్ ఉన్నాయి.
ఒకటి గెట్ మార్క్స్, ఇంకొకటి పుట్ మార్క్స్. ఇది ఎప్పుడైతే నాకు స్టూడెంట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుందో స్టూడెంట్ మార్క్స్ అనే వాటిలో 4 మెథడ్స్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అంటే గెట్ నెంబర్ని, పుట్ నెంబర్ని యూస్ చేసుకోవచ్చు. మీరు పుట్ మార్క్స్, గెట్ మార్క్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఒక ఇంటర్ఫేస్ని డిఫైన్ చేశాను. ఇంటర్ఫేస్ వచ్చేసి స్పోర్ట్స్. నెక్స్ట్ ఇంకొక కొత్త క్లాస్ని క్రియేట్ చేసుకుంటాను. ఈ క్లాస్ ఏం చేస్తుందంటే ఒక క్లాస్నేమో ఇన్హర్ట్ చేసుకుంటుంది, ఇంకొక ఇంటర్ఫేస్నేమో ఇంప్లిమెంట్ చేస్తుంది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అచీవ్ అవ్వాలి కాబట్టి ఎట్ ఏ టైం మీరు సింగిల్ టైంలోనే ఒక క్లాస్ని ఇంటర్ఫేస్ అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అలాగే ఇంకొక ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే క్లాస్ స్పేస్ రిజల్ట్స్ ఎక్స్టెండ్స్ ఏ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది, స్టూడెంట్ మార్క్స్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. అండ్ ఇంప్లిమెంట్స్ అండ్ అని చెప్పి రాయకూడదండి. ఓకే, నెక్స్ట్ ఇంప్లిమెంట్స్ స్పోర్ట్స్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఈ క్లాస్ అనేది ఓపెన్ అయింది, రిజల్ట్ క్లాస్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాను. ఇందులో సమ్ మెథడ్స్ ఉంటున్నాయి. దాంతోపాటు నేను ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ని, అలాగే నాకు సూపర్ క్లాస్ ఏదైతే ఉందో అంటే స్టూడెంట్ మార్క్స్ క్లాస్ ఏదైతే ఉందో అందులో ఉండే మెథడ్స్ని కాల్ చేసుకుంటున్నాను. దాంతోపాటు నేను స్టూడెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కూడా కాల్ చేసుకుని నాకు కావాల్సిన రిజల్ట్ని ఒక అవుట్పుట్లో సేవ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తున్నాను అండి, ఒక అవుట్పుట్ని డిస్ప్లే చేయమంటున్నాను. జస్ట్ ఇప్పటి వరకు ఏమైందండి, ఒక క్లాస్ని డిఫైన్ చేసుకున్నాను, ఆ క్లాస్ ఇంకొక క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంది. నెక్స్ట్ ఒక ఇంటర్ఫేస్ని డిఫైన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఒక క్లాస్ని ఒక ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేసుకుని అందులో కోడ్ రాశాను. ఇప్పుడు జస్ట్ మరి మెయిన్ మెథడ్ని కాల్ చేసుకోవాలి కదండి. మెయిన్ మెథడ్ని కాల్ చేయాలి అంటే అగైన్ మనం ఏం రాసుకోవాలి, ఇంకొక క్లాస్ని డిఫైన్ చేయాలి. కాబట్టి నేను ఇంకొక క్లాస్ని క్లాస్ హైబ్రిడ్ అంటున్నాను. మీరు నేమ్ కావాలి అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి రాసుకోండి. క్లాస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ అందులో మెథడ్ ఏంటి, ఓపెన్ చేసిన క్లాస్ని పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని చెప్పి. నెక్స్ట్ రిజల్ట్స్ అనే క్లాస్ నాకు ఉంది కాబట్టి ఆ రిజల్ట్స్ అనే క్లాస్కి నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ అనేది ఎవరంటే స్టూడెంట్ 1 అండి. స్టూడెంట్ 1 అంటే ఒక్క స్టూడెంట్ యొక్క మార్క్స్ టోటల్ అనేది ప్రింట్ చేయడానికి ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ప్రోగ్రాంలో యూజ్ చేసి నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి స్టూడెంట్ 1. అదే మీరు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్వి ప్రింట్ చేయాలి అవుట్పుట్ కింద అనుకుంటే సేమ్ రిజల్ట్స్ స్పేస్ స్టూడెంట్2 ఈక్వల్ టు న్యూ రిజల్ట్స్ ఆఫ్ అని చెప్పి కింద మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకుంటామో అన్ని స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకేనండి, నేను ఒక సింగిల్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ తీసుకుంటున్నాను. అంటే నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. రిజల్ట్స్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏంటండి, స్టూడెంట్ 1 అనే ఆబ్జెక్ట్. స్టూడెంట్ 1 ఈక్వల్ టు న్యూ స్పేస్ రిజల్ట్స్ ఆఫ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ సహాయంతో మెథడ్స్ని కాల్ చేస్తున్నానండి. స్టూడెంట్ 1 డాట్ గెట్ నెంబర్ 1 2 3 4. ఆల్రెడీ మనం ఫస్ట్ స్టూడెంట్ క్లాస్లో చూసాం గెట్ నెంబర్ అనే మెథడ్. నెక్స్ట్ స్టూడెంట్ 1 గెట్ మార్క్స్ ఈక్వల్ టు అక్కడ 2 వాల్యూస్ పాస్ చేస్తున్నాం, ఫ్లోట్ ఎక్స్ ఫ్లోట్ వై. అవి ఫ్లోట్ M1 ఫ్లోట్ M2. పార్ట్ 1లో ఒకటి సేవ్ అవుతుంది, పార్ట్ 2లో ఒకటి ఇంకొకటి సేవ్ చేసుకున్నాం. ఈ మెథడ్ గెట్ మార్క్స్ అనే మెథడ్ ఎక్కడుంది, స్టూడెంట్ మార్క్స్ అనే క్లాస్లో ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్ 1 డాట్ డిస్ప్లే. స్టూడెంట్ 1 డాట్ డిస్ప్లే అనేది ఎక్కడుంది, ఏ క్లాస్లో ఉంది, రిజల్ట్స్ అనే క్లాస్లో ఉంటుంది. ఓకేనా అండి, ఈ మెథడ్స్ అన్ని వర్కింగ్ జరిగి నాకు అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇక్కడ నేను అడిగింది ఏంటి, గెట్ నెంబర్ మెథడ్లో నేను రాసిన కోడ్ ఏంటి, ప్రింట్. ఓకేనండి, గెట్ నెంబర్ అయ్యాక నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఆ రోల్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. నాకు ఏమని ప్రింట్ అవుతుంది, రోల్ నెంబర్ కొలన్. నాకు రోల్ నెంబర్ నేను ఏదైతే ఎంటర్ చేశాను 1 2 3 4 అని ఎంటర్ చేశాను కాబట్టి 1 2 3 4 వచ్చింది. నెక్స్ట్ స్టూడెంట్ 1 డాట్ గెట్ మార్క్స్ అంటే నాకు ఏమవుతుంది, పార్ట్ 1లోనేమో M1, పార్ట్ 2లోనేమో M2 సేవ్ అవుతుంది. నేను పుట్ మార్క్స్ మెథడ్ అనేది ఉంటుంది.
పుట్ మార్క్స్ మెథడ్లో ఏం జరుగుతుంది, మార్క్స్ అప్టైన్డ్ అండ్ స్టేట్మెంట్ రావాలి. నెక్స్ట్ పార్ట్ 1 ఈక్వల్ టు అని చెప్పి నాకు 27.5, అదే పార్ట్ 2 ఈక్వల్ టు 33.0 అని చెప్పి రావాలి. నెక్స్ట్ స్టూడెంట్ డిస్ప్లేలో నాకు ఏముంది, పుట్ నెంబరు పుట్ మార్క్స్ కూడా డిస్ప్లే చేయమన్నాను. ఇక్కడ పుట్ డబ్ల్యూటీ అంటే నాకు టోటల్ అనేది రావాలి. ఓకేనండి, నేను ఇక్కడ టోటల్ స్కోర్ రాశాను కాబట్టి టోటల్ స్కోర్ ఎంత, 66.5. ఓకేనండి, అంటే నాకు పార్ట్ 1 ప్లస్ పార్ట్ 2 ప్లస్ టోటల్ అంటే పార్ట్ 1 ప్లస్ పార్ట్ 2 ప్లస్ స్పోర్ట్స్ డబ్ల్యూటీ అంటే 27.5, 33 అండ్ 6. ఓకేనండి, ఇవన్నీ కూడా యాడ్ అయ్యి నాకు 66.5 అనేది రిజల్ట్ వస్తుంది. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని మనం ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ యూస్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో ప్రోగ్రామ్ అండి. In this video we are discussing about what is interface and how to declare an interface and how to implement an interface and how to extend an interface. ఇవన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్స్తో చూసాం. అలాగే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్ కూడా చూసామండి. ఈ టాపిక్ నుంచి మనల్ని అడిగే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇంటర్ఫేస్ అంటే ఏంటి డిఫైన్ చేయమంటారు, లేదంటే డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫేస్ అండ్ క్లాసెస్ అడగవచ్చు. అసలు క్లాస్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ అంటే ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి, ఆ పాయింట్స్ రాయాలి. నెక్స్ట్ ఏంటి అంటే, లేదు అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ బై యూజింగ్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ ఇన్ జావా అన్నారనుకోండి, ఈ ప్రోగ్రామ్ రాస్తాం. ఓకేనండి, నెక్స్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఎలా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి కూడా మనం షార్ట్ ఆన్సర్స్ అడగవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై లెక్చర్.